పాటుపడిన సావిత్రిబాయి పులే వర్ధిల్లాలి, సావిత్రిబాయి పులే వర్ధిల్లాలి, సావిత్రిబాయి పులే వర్ధిల్లాలి. పులే గారు వర్ధిల్లాలి, దళిత మహిళల కోసం ముందుకు నడిచిన సావిత్రిబాయి. నేడు పిఆర్2 తెలంగాణ జిల్లా పక్షాన సావిత్రిబాయి పూలే జయంతి పురస్కరించుకొని నేడు ఈరోజు సావిత్రిబాయి పూలేకు ఘనంగా పుష్పాలంకృతం చేసి ఘనంగా నివాళులర్పించినాము. తర్వాత సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు నడుచుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, సావిత్రిబాయి పూలే ఉపాధ్యాయులుగా ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి తనము విద్యావంతులు చేయడానికి పాటుపడినటువంటి మహోన్నతి వ్యక్తి కాబట్టి అటువంటి సావిత్రిబాయి పూలే యొక్క జయంతి పురస్కరించుకొని మహిళా దినోత్సవాన్ని ప్రభుత్వం ప్రకటించడానికి హర్షణీయంగా నేను భావిస్తున్నాము. ప్రభుత్వం ఈ విధంగా సావిత్రిబాయి పూలేను జయంతి పురస్కరించుకొని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆమె బాటలో నడుచుకోవాలని చెప్పేసి పిఆర్2 తెలంగాణ పక్షాన కోరుతున్నాం. పిఆర్టీయూ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆమెకు పుష్పమాలతో సన్మానించడం జరిగింది. సావిత్రిబాయి పులే గారు మహిళలు బయటకు రాని కాలం నుండి ఆమె చదువులో ముందుండి దళిత మహిళలందరికీ విద్యను నేర్పించి సమాజ అభ్యున్నతికి పాటుపడిన మొట్టమొదటి మహిళా టీచరు సావిత్రిబాయి పులే. కాబట్టి ప్రభుత్వము ఆమె యొక్క సేవలను గుర్తించి నేడు సావిత్రిబాయి పులే యొక్క జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. దానికి మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ విధంగా అందరూ సావిత్రిబాయి పులే గారి యొక్క బాటలో నడిచి చదువుకొని సమాజాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.